మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొంతమంది ప్రముఖ వ్యక్తుల చార్టుల్ని గమనించినప్పుడు నాకు కనపడిన అంశం ఒకటేనండి. వాళ్ళ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్లకి ఏమాత్రం సరిపోయినట్లుగా లేదు. అంటే వాళ్ళ పేరులో ఏదో వేసేసుకుని సక్సెస్ సాధించలేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు పవర్ఫుల్గా ఉండడం ఒక ఎత్తు అయితే కనుక, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లే వాళ్ళ చార్ట్ని ఓపెన్ చేసినప్పుడు బ్రహ్మాండమైన పొజిషన్స్లో కనపడ్డాయి. మనిషికి సక్సెస్ కావాలి అంటే 4 అనే నెంబర్ ఉండాలి. మనిషికి ధనం కావాలంటే 8 అనే నెంబర్ ఉండాలి. మనిషికి మంచి వివాహ జీవితం ఉండాలి అంటే 6 బాగుండాలి. బ్రహ్మాండమైన విద్యా పొజిషన్ కావాలి అంటే 3 ఉండాలి. 3, 4, 6, 8 ఈ నెంబర్లు కంపల్సరీ అండి. 3, 4, 6, 8 ఉంటే మనిషి జీవితం బాగుంటుంది. ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ ఉంటాయి? ఎంతమందికి ఈ నెంబర్లు సక్సెస్ని ఇస్తూ ఉంటాయి? సో ఇక్కడ నెంబర్ సూచించిన దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి వెళ్ళిపోతే సక్సెస్ వస్తుందండి. మీ 4 మీకు సక్సెస్ని ఇస్తుంది అని అనుకుంటే సక్సెస్ని ఇచ్చేటటువంటి చదువులోనే మీరు ఉంటారు కదా. ఎప్పుడైతే 4 సక్సెస్ ఇచ్చిందో 8 ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. 4 సక్సెస్ని ఇచ్చినప్పుడు 8 వస్తూ ధనాన్ని తెస్తే ఈ రెండిటి ప్రభావం మీకు 6 అనేటటువంటి నెంబర్లో ముడిపడి ఉంటుంది. ఎప్పుడైతే 4, 8 పనిచేస్తున్నాయో 6 ఆటోమేటిక్గా మీకు మంచి వివాహాన్ని, మంచి వివాహ జీవితాన్ని ఇచ్చేసింది. అర్థమైంది కదండి. 4, 8, 6 వీటన్నిటికీ 4 పని చేయడానికి ముందు 3 పని చేయాలండి. 3 అనేది ఎడ్యుకేషన్. ఈ 4 నెంబర్లు మనిషి జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 3 మిస్ అయితే మీ చదువు మీకు ఏమీ ఇవ్వదు అని అర్థం. చాలామంది డిగ్రీ చదివేస్తారు అంతే, అది ఒక సర్టిఫికేట్ ఇంట్లో ఉంటుంది, దాన్ని ఏం వాడరు. కొంతమంది 10th క్లాసే చదువుకుంటారు, ఏవేవో చేస్తూ పైకి వచ్చేస్తారు. సో ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిన నెంబర్లు ఏమిటండి? 3, 4, 8, 6. మరేంటండి 1 సంగతి, 2 సంగతి ఏమిటి, 5 సంగతి ఏంటండి? అసలు నెంబర్ మర్చిపోయారే అంటున్నారు. 5 ఏమిటి? 7, 9 ఇవి ఏం నెంబర్లు? మరి ఇక్కడ 1 ఉంటే ఫేమస్ అవుతాము, పొలిటికల్ లైన్లోకి వెళ్తాము. లేదా 9 ఉంటే బ్రహ్మాండం అండి మీ పొలిటికల్ లైన్ అని చెప్తుంటారు. ఎక్కడ కుదిరిందండి? ఈ 1 అయినా 9 అయినా 3, 4, 8, 6 లేకపోతే ఏం చేయలేవు. ఎంత 9 గ్రేట్ నెంబర్ అయినా దానికి తోడు 3, 4 అక్కడ ఉండాల్సిందండి. 9 ఉన్నప్పుడు 4 లేకపోతే సక్సెస్ రాదు, ధనం రాదు. 1 ఉన్నప్పుడు మీకు 4, 8 పడకపోతే, రాకపోతే, నెగిటివ్లో లేకపోతే ఈ 1 ఏ కన్స్ట్రక్టివ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆలోచించండి, 41లో ఏముందని అది అంత గొప్ప నెంబర్ అని అనుకుంటాం? 4. 53 చాలా గొప్ప నెంబర్, లేదా 35 బ్రహ్మాండమైన నెంబరు. ఎందుకని? అందులో 3 ఉందండి. ఎప్పుడు 3 ఉందో మీకు ఇవన్నీ వస్తాయి కదా. అలా లెక్క చూసుకుని నెంబర్లను ఫాలో అవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.